ఇవాళ ఈ ప్రపంచము ఒక మేజర్ గ్లోబల్ క్రైసిస్లో ఉంది అని అనడానికి నిన్న నేపాల్లో ఏం జరిగిందో మాట్లాడాం. వాళ్ళ ప్రధానమంత్రి దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇక నెక్స్ట్ లెవెల్లో చూశారనుకోండి, ఫ్రాన్స్లో కూడా సరిగ్గా ఇలాంటి తిరుగుబాటు. నిన్న రాత్రికి రాత్రి జపాన్లో కూడా జపాన్ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. చూడండి, మనము ఒక 1 year బ్యాక్ ఏదో మాట్లాడి ఉంటాము, మీకు మెల్లమెల్లగా సడన్గా ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇలా చూసినప్పుడు భారత్ యొక్క ప్రిపేర్డ్నెస్ ఏమిటి? ఎప్పుడు కూడా చూడండి, ఈ ప్రపంచ యుద్ధాలు అన్నప్పుడు ఒక పలానా దేశము ఒక మేజర్ క్రైసిస్లో పడిపోతుంది. సో వాళ్ళ మిత్ర దేశాలు ఆ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇంతలో శత్రువులు వాళ్ళ మీద దాడులు చేస్తారు. మీకు ఇది ఒక యుద్ధముగా మారుతుంది. మీరు మానవ చరిత్ర చూసారు అనుకోండి, మీకు ప్రపంచ యుద్ధము ఇన్ని దేశాలు అలా ఉండదండి. ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఈ శత్రుత్వము ఇదే రేపు ప్రపంచ యుద్ధముగా మారుతుంది. అలాంటి ఒక గ్లోబల్ క్రైసిస్ను మనం ఇవాళ చూస్తున్నాం. మరి ఇందులో భారత్ యొక్క రోల్ ఏమిటి? మనము ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు అమెరికా వాడు పాకిస్తాన్లో తన మేజర్ మిలిటరీ ఎయిర్ బేసెస్ను ఏర్పాటు చేయాలి అంటే మిలిటరీ స్టేషన్స్ను ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. ఆటోమేటిక్గా అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు, వాళ్ళ మిజైళ్ళు, అలాగే వాళ్లకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీకు పాకిస్తాన్లోకి వస్తాయి. అంటే మన పొరుగు దేశము అక్కడ అమెరికా లాంటి ఒక దేశము వాళ్ళ ఆయుధాలు. సో దీన్ని మనం లైట్గా తీసుకోవడానికి ఉండదు. ఎప్పుడైనా కూడా ఇది డేంజరే. ఇంకొక వైపు మిత్ర దేశము చైనా. జియో పాలిటిక్స్లో మీకు ఎప్పుడూ కూడా పర్మనెంట్ ఫ్రెండ్, పర్మనెంట్ ఎనిమీ అంటూ ఉండరు. సడన్గా చైనా కూడా మన శత్రువుగా మారే అవకాశాలు ఆల్రెడీ చూసాము కదా 2020లో ఏం జరిగిందో. దాంతో మనము ఆర్థికంగా ఎలా కుదుట పడాలి, మన జీడిపిని ఎలా పెంచుకోవాలి, అట్ ది సేమ్ టైం మన డిఫెన్స్ మెకానిజం ఎలా ఉంది, దీనికి అతి గొప్ప ఉదాహరణ ఏంటి? ఐఎన్ఎస్ విక్రాంత్. ఎందుకు అంటే ఇవాళ బంగ్లాదేశ్ సైజులో మనం ఐఎన్ఎస్ విక్రాంత్ని రెడీ చేస్తున్నాం. అదేంటండి, బంగ్లాదేశ్ ఒక దేశము కదా అంటే దాని యొక్క బిగినింగ్ ఎండింగ్ని మీరు లెక్కగట్టండి. ఎంతవరకు ఏరియా ఉంటుందో దానిని కవర్ చేయడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ రేంజ్ ఎంత? 1,96,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది బంగ్లాదేశ్ సైజు. సో దీనిని ఇవాళ మనము సిద్ధము చేస్తున్నాం. ఎందుకు అంటే చైనా వైపు నుంచి DF-21 అనే అతి ప్రమాదకరమైన హైపర్సానిక్ మిజైల్ను, అంటే 10 మ్యాక్ స్పీడ్లో వెళ్ళగలిగే మిజైళ్లను వాళ్ళు సిద్ధము చేసి వాళ్ళు తమ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అంటారు చూసారా, మీకు అలాంటి రాకాసి యుద్ధ ఓడలు వాటిలో వాళ్ళు అమర్చారు. అంటే ఇది ఖచ్చితంగా భారత్కి ప్రమాదం. చూడండి, ఒకవైపు ఏమో చైనా, ఇంకొక వైపు ఏమో అమెరికా పాకిస్తాన్కి సపోర్టుగా. భారత్ మా మిత్రదేశము, మోదీ గారు మా బెస్ట్ ఫ్రెండ్, ఇవన్నీ చెప్తూ ఉంటారు డొనాల్డ్ ట్రంప్. కానీ చేయాల్సిన కుట్ర చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవాళ ఉండే సిచ్యువేషన్లో మనము ఎవరిని కూడా నమ్మడానికి లేదు. దాంతో మన ప్లాన్ ఎలా ఉంది? ఐఎన్ఎస్ విక్రాంత్ని హైయెస్ట్ లెవెల్లో, అంటే ఇది ఏ స్థాయిలో అంటే ముందు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి తెలుసుకోవాలి కదా. ఇది 262 మీటర్ల ఒక రాకాసి యుద్ధ నౌకండి. ఇందులో మీరు 1700 మంది క్రూ మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు. అంటే చూడండి, ఒక చిన్న సిటీ లాగా 1700 పీపుల్ అందులో ఉంటారు, ఆ ఓడలో ఉంటారంటే అది ఎంత పెద్దది. మీకు ఇక అకామిడేషన్ అంటారా, కంపార్ట్మెంట్స్ అంటారు. 2700 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక హోటల్, ఒక 5 స్టార్ హోటల్ని తీసుకుంటే ఇన్ని గదులు ఉంటాయా? కానీ మీకు ఐఎన్ఎస్ విక్రాంత్లో మనం చూడొచ్చు. దీని చుట్టూర్తా ఎన్నో డెస్ట్రాయర్స్ ఉంటాయి, ఫ్రిగేట్స్ ఉంటాయి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి. మీకు ఇంకా చెప్పాలంటే ఈ ఓడలో లిటరల్గా 34 ఫైటర్ జెట్స్ను మీరు డిప్లాయ్ చేయొచ్చు. అందుకే దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారు. MiG-29 విమానాలు, 34 విమానాలను మీరు ఇందులో మోహరిస్తారు. అలాగే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్కి సంబంధించిన హెలికాప్టర్లు, దీన్నే క్యామో అంటారు.
రష్యా వాళ్ళకు సంబంధించిన క్యామో హెలికాప్టర్స్ మీకు ఇందులో ఉంటాయి. లైట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్. అలాగే అమెరికాకు సంబంధించిన MH-66 అంటే చూడండి, రష్యా వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది, అమెరికా వాళ్ళ హెలికాప్టర్లు ఉంటాయి. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళ బారక్ 8 అంటే మన DRDO వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కలిసి తయారు చేసిన 90 కిలోమీటర్స్ రేంజ్ కలిగిన ఒక అద్భుతమైన మిసైల్ సిస్టమ్ బారక్ 8. దీనిని కూడా INS విక్రాంత్లో మనం డిప్లాయ్ చేసి ఉంచాం. మరి బ్రహ్మోస్ సంగతి ఏంటండి అంటే, దీని చుట్టూరుతో ఉండే డెస్ట్రాయర్స్ ఉన్నాయి చూసారా, చాలా ఉంటాయి. వాటిలో అంతా కూడా మనము బ్రహ్మోస్ని ఫిట్ చేసి ఉంచాం. అంటే ఇది ఇండియన్ ఓషన్ రీజన్ అనండి, అరేబియన్ సీ అనండి, మలాకా స్ట్రేట్ అనండి, బే ఆఫ్ బెంగాల్, ఎక్కడైనా కూడా తిరుగులేని ఒక శక్తి. అందుకే దీన్ని ఫ్లోటింగ్ ఫోర్ట్రెస్ అని అంటారు. అంటే మీకు సముద్రములో తేలుతున్న ఒక దుర్గము. దీనిని ఛేదించడము అనేది శత్రువు వల్ల ఇంపాసిబుల్. కానీ చైనా వాడి ప్లాన్ ఎలా ఉంది? 10 మ్యాక్ స్పీడ్లో ఒక హైపర్సోనిక్ మిజైల్ను తయారు చేసి అవసరమైతే INS విక్రాంత్ని కొట్టగలము. ఇలాంటి ప్లానింగ్ DF-21 అని చెప్పి చెప్తారు. ఇవాళ INS విక్రాంత్ని ఎదుర్కోవడం అనేది ఒక అమెరికాకో చైనాకు మాత్రమే పాసిబుల్. రష్యా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను తయారు చేయరండి. వాళ్ళు టోటల్గా వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీ, రాకెట్ ఫోర్స్ మీదే ఆధారపడతారు. కాబట్టి ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాము? పాకిస్తాన్ అనబడే దేశం టోటల్గా INS విక్రాంత్ రేంజ్లో ఉండాలి. అలాగే ఇది బంగ్లాదేశ్ సైజులో ఉండాలి. దీనికోసము ఒక ఇంటిగ్రేటెడ్గా 250 కిలోమీటర్స్ ప్రయాణించగలిగే ఒక అద్భుతమైన మిజైల్ సిస్టమ్ని మనం రెడీ చేసాం. అంటే మీకు INS విక్రాంత్లోనే, దీని నెట్వర్క్లోనే, దీని కంట్రోల్ రూమ్లోనే 250 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళగలిగే మిజైల్ సిస్టమ్. సో ఇది ఉంటే మీరు చైనాను ఎదుర్కోగలరు. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండే అమెరికాను కూడా మీరు ఎదుర్కోగలరు. ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఇంతటి హడావిడి, ఇలాంటి యాక్టివిటీస్ ఏంటి? ప్రతిరోజు కూడా అమెరికా యొక్క C-17 గ్లోబ్ మాస్టర్స్, ఒకటే నేను మాట్లాడాను, ఒకటి కాదండి, 4 నుంచి 5 విమానాలు ఎవ్రీడే రావడం. అడిగితే పాకిస్తాన్ సైనికులు వాళ్ళ మిలిటరీకి మేము ఇస్తున్న సహాయము, సప్లై చైన్, ఇదన్నీ మాట్లాడుతున్నారు. ఇందులో మీకు ఎన్నెన్ని ఆయుధాలు వస్తున్నాయి, రేపు అమెరికా నుంచి ఎలాంటి యుద్ధ విమానాలు రాబోతున్నాయి, ఇదంతా మనము కీన్గా గమనించాలండి. ఎందుకు అంటే ప్రపంచ స్థాయిలో మీకు స్థితిగతులు, పరిస్థితులు ఒక అన్సర్టెనిటీ. ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి దేశంలో ఇంత మేజర్ తిరుగుబాటు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? సో మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అడిగారు అనుకోండి, మేము రష్యాతో యుద్ధము చేయడానికి సిద్ధము, నీ దేశములో నీ ప్రజలే నీ మీద యుద్ధము చేస్తున్నారు, ఇది మనం తర్వాత మాట్లాడవచ్చు. కానీ భారత్ మాత్రము ఎక్కడో ఒక మేజర్ ప్రిపేర్డ్నెస్లో ఉన్నారండి. అది మీరు చైనా అనొచ్చు, పాకిస్తాన్ అనొచ్చు, లేదా అమెరికా అనొచ్చు. మనము మన సముద్ర జలాలను పూర్తిగా సురక్షితం చేసుకోవడం కాదు, పోర్బందర్ నుంచైనా కూడా పాకిస్తాన్ మీద డైరెక్ట్గా దాడులు చేసే కెపాసిటీ. అందుకే 250 కిలోమీటర్లు మీకు ప్రయాణించగలిగే అతి ప్రమాదకరమైన మిజైల్ సిస్టమ్స్ని ఇవాళ మనం డెవలప్ చేసి మీకు INS విక్రాంత్లో మనము డిప్లాయ్ చేసాము అనుకోండి. మన చరిత్ర పుస్తకాల్లో విక్రమాదిత్య గురించి మనం చదవలేదు, కానీ చూడండి మళ్ళీ నిన్న కూడా మాట్లాడాను. విక్రమ్ అనబడే మైక్రో ప్రాసెసర్, అంటే విక్రమ్ అనబడే పేర్లో ఉండే బలాన్ని చూడండి. ఇవాళ INS విక్రాంత్. సో ఇందులో కూడా అత్యంత శక్తివంతమైన మిజైల్ సిస్టమ్స్ని మనము ఇవాళ మోహరించి పాకిస్తాన్, అమెరికా, అలాగే చైనా, సో వీళ్ళు రేపు ఎటువంటి దుస్సాహసానికి వాళ్ళు పాల్పడినా కూడా అటాక్ చేయడానికి, వాళ్ళను పూర్తిగా ధ్వంసము చేయడానికి మనము సిద్ధముగా ఉన్నాము. ఒకవైపేమో GDP, ఇంకొక వైపేమో ఎక్స్పోర్ట్స్. అట్ ది సేమ్ టైం మన డిఫెన్స్ రంగము పూర్తి స్థాయిలో హై అలర్ట్లో ఉంది. మరి మీరు ఊహించండి, యావత్ ప్రపంచము ఎక్కడో ఒక దగ్గర ఇబ్బందులు పడుతున్నారు, యుద్ధాల వైపు వెళుతున్నారు. మరి మనము ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ చేసి ఉన్నాము. మరి భారత్కు కూడా పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి? ఒకవేళ ఈ శత్రువులను మీరు ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ మీద మీరు తీసుకోబోతున్న యాక్షన్ ఏమిటి?
మీరు ఊహించగలరా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.